హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే. ప్రస్తుతం మనం స్థానిక సంస్థల ఎలక్షన్స్ సందర్భంగా ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండల్ నాగేపల్లి గ్రామంలోనూ సో మనతో పాటు సర్పంచ్ అభ్యర్థి అయినటువంటి రాజశేఖర్ గారితోనూ సో ఆ గ్రామ ప్రజలకు ఏ విధమైనటువంటి హామీ ఇస్తున్నారు, సో ప్రజలు ఓట్లు వేసే ముందు వాళ్ళు కూడా ఆలోచిస్తారు మా గ్రామాన్ని ఎట్లా తీర్చిదిద్దుతాడు, అసలు ఓటు ఎందుకు వేయాలని చెప్పేసి. సో మనతో పాటు అభ్యర్థి ఉన్నారు, వారి మాటల్లో అడిగి తెలుసుకో. సో నమస్కారం అండి, ముందుగా కంగ్రాచులేషన్స్. పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ బలపరచడం, సో సర్పంచ్ కంటెస్ట్ చేస్తున్నారు. సో గ్రామ ప్రజలకు మీరు ఏం హామీ ఇస్తున్నారు, ఏం డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు గ్రామ ప్రజలకి? నాగేపల్లి గ్రామ ప్రజలకు నమస్కారములు. నేను ఒక 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినాను. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీని పోటీ చేసి సర్పంచ్ గా ఓడిపోవడం జరిగింది, కొన్ని స్వల్ప ఓట్ల మెజార్టీ తోటి. ఈసారి బిర్లా ఐలన్న మన ఎమ్మెల్యే గారి అభివృద్ధి చూసి మా గ్రామ ప్రజలు నన్ను బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి సర్పంచ్ గా పోటీ చేసి అని చెప్పి మా యువకులు అందరూ కూడా పోస్ట్ చేయడం వల్ల నేను నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. బిర్లా అన్న గారి యొక్క ఉచిత బస్సు సౌకర్యం కానీ, రైతు బీమా కానీ, రైతు బంధు కానీ, సీసీ రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ చాలా రకాలుగా పనులు జరుగుతున్నాయి కాబట్టి నేను చేరడం జరిగింది. మా యువకులు మా ఊరు ప్రజలందరూ నాకు మీ అందరి సహకారంతో నాకు ఉంగరం గుర్తు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలి అని చెప్పి కోరుకుంటూ, బిర్లా గారి ఎటువంటి ఆపద ఉన్నా ఏది ఉన్నా కానీ నేను మీకు ముందు ఉండి అన్ని ప్రభుత్వ పథకాలు ఏది ఉన్నా కానీ మీకు తెచ్చి అందిస్తా అని చెప్పేసి తెలుసుకుంటున్నాను. సో మనము చూసుకోవచ్చు, ముఖ్యంగా ఏ సమస్య అని చెప్పినా స్పందించేటటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి, సో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి ఆ సర్పంచ్ గెలిపిస్తే బాగుంటుంది కాబట్టి గ్రామ ప్రజలు ఓట్లు డైవర్ట్ కాకుండా సో అసత్య ప్రచారాలు చేయడం ఇట్లా జరుగుతుంటాయి. సో మీరు గతంలో కూడా పోటీ చేసినా అని చెప్తా ఉన్నారు కాబట్టి, సో గ్రామ ప్రజలకి మీ మనసాక్షిగా, ఎందుకంటే యువకులకి ఓటు అనేది చాలా ముఖ్యం కాబట్టి మీ యువతకి గ్రామ ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఇంకా ఎట్లా హామీ ఇస్తా ఉన్నారు టోటల్ గా? మా ఊరు ప్రజలకు ఎటువంటి ఆపద ఉన్నా, ఎటువంటి ఏ ఇబ్బంది ఉన్నా కానీ, ఏ నైట్ ఫోన్ చేసినా కానీ నేను వాళ్ళందరితోటి ముందుండి పనులు అన్ని ఏ పనులు ఉన్నా కానీ చేస్తానని చెప్పి, ఎటువంటి ఆపద ఉన్నా ఏ పనులు ఉన్నా కానీ చేస్తానని చెప్పేసి మా ఊరు ప్రజలకు తెలియజేస్తున్నారు. మీ గ్రామానికి సంక్షేమ పథకాల్లో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి సో ఎంతో మంది లబ్ధి పొందుంటారు. సో వారి సపోర్ట్ ఖచ్చితంగా ఉందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదే విధంగా రైతు రుణమాఫీ జరిగింది, వైట్ రేషన్ కార్డ్స్ రావడం జరిగింది, అదే విధంగా ఉచిత కరెంట్ రావడం జరుగుతుంది. మీ గ్రామంలో ఉన్నటువంటి రైతులు పండించేటటువంటి పంటని ఆ బస్ లో తీసుకెళ్లేటటువంటి వాళ్ళకి, మహిళలకు కూడా అమ్ముకోవడానికి రావడానికి బస్సులో సౌకర్యంగా టికెట్ లేని ఫ్రీ జర్నీ చేస్తా ఉన్నారు. సో ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు గ్రామ ప్రజలందరూ గుర్తించుకొని కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఉండేటటువంటి ఉందంటారా? ఇవన్నీ పనులు మన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మా ఊరు ప్రజలు ఖచ్చితంగా నాకు భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి చెప్పడం వల్లనే నేను కాంగ్రెస్ పార్టీ తరఫున మా ఊరికి మంచి జరగాలని చెప్పేసి కూడా నేను కాంగ్రెస్ పార్టీలో చేరి మా ఊరి సమస్యలు ఏది ఉన్నా కానీ పరిష్కరిస్తానని చెప్పేసి పోటీకి నిలబడ్డాను. సో మనం చూసుకోవచ్చు, గతంలో బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండే సో గ్రామాలకి హామీ ఇవ్వడం కానీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పడం జరిగింది. సో మన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత గారు ఉన్నారు కదా, సో ఈనాడు ప్రజాక్షేత్రంలో ఎట్లా ఉంది అసలు? బిర్లా ఐలయ్య గారితో పోల్చుకుంటే గొంగిడి సునీతకి చేంజెస్ ఎట్లా ఉన్నాయి అసలు? ఇప్పుడు గొంగిడి సునీతకు బిర్లా పోల్చుకుంటే అది రెడ్డుల రాజ్యం అంటే దూల రాజ్యం అయిపోయింది ఇన్ని రోజులు. కాబట్టి ఈ రోజు బిర్లా గారి యొక్క మంచి పనులు మందరిలో కలిసి ఉండడం వలన మా ఊరు ప్రజలు కూడా నువ్వు బీఆర్ఎస్ పార్టీ నుంచి పనులు జరగలేవు, ఎప్పుడు కూడా దూరాల పాలన అవుతుందని చెప్పేసి కూడా చెప్పడం వల్ల నేను కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. ప్రజలు ఖచ్చితంగా నాకు భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి భావిస్తున్నాను. ఒకసారి మీ గ్రామ ప్రజలకి, యువతకి, అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి, ఎందుకంటే ఒక సర్పంచ్ అంటే ఓన్లీ పార్టీకే కాదు, పార్టీలకు అతీతంగా కూడా కుల మతాలకు అతీతంగా వర్క్ చేయాల్సి ఉంటుంది. డెవలప్మెంట్ లో భాగంగా, సహకారంలో భాగంగా ఏదున్నా సమస్య స్పందించాల్సి ఉంటుంది. కాబట్టి ఒక మాటలో మీ గ్రామ ప్రజలందరికీ మీ గుర్తుతో ఏం రిక్వెస్ట్? నాగేపల్లి గ్రామ ప్రజలకు తెలియదు ఏమనగా, నేను కాంగ్రెస్ పార్టీ తరఫున బిర్లా ఐలయ్య మన ఎమ్మెల్యే గారి ఒక ప్రోత్సాహంతో మన ఊరు బాగు చేయాలని చెప్పేసి మీ ముందుకు వస్తున్నాను. కాబట్టి నాకు యువత, మహిళలు, పెద్దలందరూ కూడా నాకు ఉంగరం గుర్తు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ఇది ప్రజలను మనం చూస్తాం ఈరోజు తుర్కపల్లి మండలంలోని నాగేపల్లి గ్రామంలో మరి రాజశేఖర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి బలపరచడం జరిగింది. సో ముఖ్యంగా మనం బిర్లా ఐలయ్య గారిని ఏ సమస్య చూసినా ఫోన్ లో చెప్పినా స్పందించేటటువంటి ఎమ్మెల్యే గారు దొరకడం చాలా సంతోషకరంగా. కాబట్టి ఈనాడు గ్రామ అభివృద్ధి జరగాలంటే గ్రామ ప్రజలందరూ
అన్నగారిని గెలిపించాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈనాడు సంక్షేమ పథకాలు అయితేనేమి ముందుండి ఈనాడు 119 నియోజకవర్గాలలో బీర్లా ఐలయ్య గారు ఒక నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నారు. ఈనాడు మనం చూసుకోవచ్చు ప్రభుత్వ విప్గా అయితేనేమి, డిసిసి అధ్యక్షుడిగా అయితేనేమి, ఈనాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారే ఇన్ని పదవులు మన బీర్లా ఐలయ్య గారికి నమ్మకంతో ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలు కూడా అందరు నమ్మకంతో బీర్లా ఐలయ్య గారి బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించుకొని మీ గ్రామానికి సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాము. సో ఖచ్చితంగా మీ ఓటు హక్కును దుర్వినియోగం చేసుకోకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు హక్కుని ఈనాడు వజ్రాయుధంగా వాడుకొని ఉన్నటువంటి మంచి అభ్యర్థిని గెలిపించుకుంటే మీ గ్రామం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. సో మనతో పాటు నాయకపల్లిలోని మరికొంతమంది గ్రామస్తులు, సో గ్రామ శాఖ అధ్యక్షులు నరేందర్ గారు కూడా మనతో పాటు. సో చెప్పండి అన్న, ఎట్లా ఉంది ఈనాడు గ్రామంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, సపోర్ట్ ఎట్లా చేస్తున్నారు, మరి అన్నగారికి గ్రామ ప్రజల తరఫున ఏం చెప్పాలనుకుంటున్నారు? గతంలో 10 సంవత్సరాల ప్రభుత్వం ఉంది. 10 సార్లు ఒక సీసీ రోడ్ కోసం ఒక సీసీ రోడ్ లేదు గట్టిగా. కరకపగట్ల నుంచి నాగాయపల్లి వరకు రోడ్ 10 సంవత్సరాలు తిరిగి మా అన్న వాళ్ళు అంత ముందు పాటలో ఏ ఒక్క రోజు వీళ్ళని కనికరించి ఆ రోడ్ వేద్దామా, ఈ డ్రైనేజ్ వేద్దామని ఆలోచన లేదు. ఎమ్మెల్యే గారు మనం ఇప్పుడు వినేతం ప్రతి ఏ పేద కుటుంబానికి ముందుగా ఉంటాడు. ఆపద వచ్చిన 50 కిలోలు బియ్యం ఇస్తుంది ఫౌండేషన్ ద్వారా. ఏదేమున్నా ఇప్పుడు మాకు గత 10 సంవత్సరాలు డెవలప్మెంట్, ఈ 2 సంవత్సరాలు వాకడం, అది ఊరు ప్రజలకు మొత్తం తెలుసు. సో ఈనాడు మనం చూసుకోవచ్చు, ఏదైతే కరకపట్లకి ఎంతో మంది చదువుకున్నటువంటి విద్యార్థులు, మీ గ్రామ యువకులు గానీ వెళ్తుంటే యాక్సిడెంట్లు అయినాయి, చాలా మంది ఇబ్బంది పడ్డారు. మేము కూడా సోషల్ మీడియా తరఫున వచ్చి కవరేజ్ చేయడం జరిగింది. సో ఈనాడు మన ఐలన్న గారు రోడ్ శాంక్షన్ అవ్వడం మీరు ఎట్లా చూస్తున్నారు? సో గొంగిడి సునీత ఎందుకు చేయలేకపోయింది? ఇప్పుడు ఎక్కడ ప్రజాక్షేత్రంలో గొంగిడి సునీత గారు అసలు కనిపించడం లేదు. సో మీరు ఏం చెప్పాలనుకో, ఎందుకంటే ఈనాడు ఒక నాయకులను గెలిపించేది ఒక ఎమ్మెల్యేలు అయితేనేమి, సర్పంచ్లు అయితేనేమి ప్రజల నమ్మకంతో గెలిపిస్తారు. సో గొంగిడి సునీత గారి గురించి ఒక్క మాటలో ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? గతంలో ఆమె మాజీ ఎమ్మెల్యే గారు గ్రామ పంచాయతీ వచ్చిన రోజని లేదు. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు దాదాపు 3 నుంచి 4 సంవత్సరాలు, 2 సంవత్సరాలు 4, 5 సార్లు రావడం. 10 సంవత్సరాలు ఒక ఓటింగ్ రోజు తప్ప ఇంతవరకు ఆమె తండలో అడుగు పెట్టినారు. ఓటు బ్యాంకులు వాడుకొని తప్ప మిగతా రిమైనింగ్ రోజు ఏ వరకు ఏ ఆపద వచ్చినా ఇంతవరకు అడుగు పెట్టలేదు. ఏదైనా ఉంటే వాడ క్యాడర్ నింపుకుంది కానీ ఒక పేదోనికి సాయం అందలే. ఒక ఇందిరమ్మ ఇళ్ల విషయంలో గానీ, ఇది రోడ్ల విషయంలో గానీ, రుణమాఫీ విషయంలో గానీ ఏ జరగలే విషయం. కనీసం ఒక క్యాడర్ చనిపోయినా కూడా నువ్వు ఎలా చనిపోయినా సంబంధం కూడా లేదు. అంటే ఓన్లీ మనం చూసుకోవచ్చు, ఎస్టీలు ఓటు బ్యాంకు వరకే పరిమితం చేసినారు, గ్రామ పంచాయతీ చేయడం వరకే పరిమితమైనారు. కానీ ఈనాడు కొన్ని గ్రామాలలో చూసుకోవచ్చు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినటువంటి వ్యక్తులను మనం చూసినాం, ఎస్టీ సర్పంచ్లని. సో ఈనాడు ప్రజాప్రభుత్వం వచ్చినాక ఎట్లా ఉన్నాయి పరిస్థితులు గ్రామాలలో, ప్రజాపాలన కాంగ్రెస్? ఏది ఏమున్నా అన్న పేరు చెప్తే ఏది అది ఏది అన్న ముందు నేను ఉంటే అయ్యే టైంలో ఫోన్ చేసిన ఏ గ్రామానికి ఏ ఆపద వచ్చినా అన్న మాకు అన్న ధీమతనే మేము ముందుకు. రాజశేఖర్ అన్న గారి గురించి గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? గతంలో ఈయన టీఆర్ఎస్ లో ఉండు, గతంలో ఓడిపోయారు. ఈ ఒకసారి ఈయనకి అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం.